హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ సింధుని. ఫ్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కేవలం ఇంట్లో ఉండే పదార్థాలతోని చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే ఒక ఇన్స్టెంట్ స్నాక్స్ రెసిపీని ఇవాల్టి వీడియోలో మనం చూద్దాం. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి 1 full కప్తో బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ అంటాం కదా, అది వేసాను. 1/2 కప్ బియ్యపిండి వేసాను. 1/4 కప్పు శనగపిండి వేసాను. 1 teaspoon వరకు జీలకర్ర అనేది వేసి 3 స్పూన్లు చిక్కగా ఫ్రెష్గా ఉన్న పెరుగుని వేసాను. ఈ రెసిపీ ప్రిపరేషన్లో మనం పుల్లటి పెరుగు వేసినట్టయితే టేస్ట్ అనేది అంత బాగోదు. సో పెరుగు అనేది ఫ్రెష్గా ఉండేటట్టే చూసుకోండి. మీరు తినే ఘాటుకు తగినట్టుగా పచ్చిమిర్చి అనేది తీసుకుని వీలైనంత సన్న ముక్కలుగా తరిగి వాటిని వేసేసుకోవాలి. కరివేపాకుని రఫ్గా చాప్ చేసేసుకుని ఆ పీసెస్ కూడా వేసుకోవాలి. కొత్తిమీరని వీలైనంత సన్న ముక్కలుగా తరిగి ఆ కొత్తిమీర కూడా వేసేసేయాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసిన తర్వాత సాల్ట్ కూడా వేసుకోండి. నేను ఈ స్టేజ్లో సాల్ట్ వేయటం మర్చిపోయాను. సో పిండి కలిపే ప్రాసెస్లో వేసాను. మీరైతే సాల్ట్ ఇక్కడే వేసేసుకోండి. చేత్తో ఒకసారి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా బాగా కలుపుకుని వాటర్ అనేది కొద్దిగా బ్యాచెస్ వైజ్ పోసుకుంటూ పిండిని ఒక స్టిఫ్ డవ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. స్టిఫ్ డవ్ అంటే మరీ చపాతీ పూరి పిండిలా కాదండి, అలా అని మరీ జారుడుగా దోసల పిండి టెక్స్చర్ లాగా కూడా కాదు. ఈ వీడియో క్లిప్ లో చూపిస్తున్న కన్సిస్టెన్సీ అంటే మనం చేత్తో ఇలా పట్టుకుంటే పునుగులు షేప్ లో వచ్చేటట్టు ఆయిల్లో డ్రాప్ చేయగలగాలి. సో ఆ స్టేజ్ వచ్చేలాగా పిండి అనేది ఆ కన్సిస్టెన్సీ వరకు కలుపుకోండి. నేను ఇందాక చెప్పాను కదా సాల్ట్ అక్కడ వేయటం మర్చిపోయింది. సో ఇక్కడ వేసి ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ పిండిని మనం ఏమీ నానబెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసేయచ్చు. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. కడాయిలోకి డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ అనేది పోసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ ని లోలోకి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండి మిశ్రమం నుంచి కొద్దిగా తీసుకుని ఆయిల్లోకి పునుగుల షేప్ లో వేసుకోండి. ఈ పునుగులు అనేవి మనకి పర్ఫెక్ట్ గా రౌండ్ షేప్ లో అయితే రాదు. సో కొంచెం షేప్ అటు ఇటు అన్ఈవెన్ అయినా పర్వాలేదు, మరీ పెద్దగా వేయకండి, కొంచెం మీడియం సైజ్ లో ఉండేటట్టే వేసుకోండి. కడాయికి ఎన్ని అయితే సరిపోతాయో అన్ని పునుగులు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకోండి. ఆయిల్ ని పునుగుల్లోకి అటు ఇటు స్ప్రెడ్ చేస్తూ అన్ని సైడ్స్ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మీరు లో ఫ్లేమ్ లో ఉంచితే పునుగులు ఆయిల్ తీసేస్తాయి. హై ఫ్లేమ్ లో పెడితే త్వరగా బయట బ్రౌన్ కలర్ వస్తాయి కానీ లోపల రవ్వ అనేది పచ్చిగా అలాగే ఉంటుంది. సో ఖచ్చితంగా మీడియం టు హై ఫ్లేమ్ మాత్రమే పెట్టుకుని అన్ని సైడ్స్ కూడా యూనిఫామ్ గా కుక్ అయ్యేటట్టు ఆయిల్లో అటు ఇటు ఫ్లిప్ చేస్తూ కుక్ చేయండి. మనకి ఈచ్ బ్యాచ్ ఆఫ్ పునుగులు ఫ్రై అవడానికి ఎక్కువ టైం పట్టదండి. సో ఈ రెసిపీని మీరు ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు స్నాక్స్ లో ప్రిపేర్ చేసుకుని ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయొచ్చు. మీకు ఇంకా అడిషనల్ గా ఫ్లేవర్ కావాలి అనుకుంటే అల్లంని సన్నగా ముక్కలుగా అయినా తరిగి తీసుకోవచ్చు, లేదా అల్లంని తురిమైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అల్లం వేయలేదు. సో మనకి నేను చెప్పిన క్వాంటిటీ ఇంగ్రీడియంట్స్ కి నాకు ఒక 2 members అడల్ట్స్ కి సరిపోయేంత సర్వింగ్స్ అయితే వస్తుందండి. సో ఈ పునుగుల్ని మనం డైరెక్ట్ యాజ్ ఇట్ ఈస్ ఇలాగే తీసేసుకోవచ్చు, లేదు మీరు కావాలి అనుకుంటే పల్లి చట్నీ ఆర్ఎల్స్ కొబ్బరి చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. సో మీరు ఇంకా ప్రిపేర్ చేయటమే ఆలస్యం, అన్ని మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే. ఐ హోప్ ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఈ రెసిపీకి ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా వాచ్ చేయగలరు. Thank you all very much for watching my video. Meet you all very soon with another exciting recipe. Till then, take care.